పాము మరియు కాకుల కథ. అనగనగా ఒక రాజభవనం దగ్గర ఉన్న దట్టమైన అడవిలో ఒక తెలివైన కాకుల జంట ఇంకా ఒక క్రూరమైన పాము జీవించేవి. ఇది ఆ పాముకి ఇంకా కాకులకి మధ్య జరిగిన కథ. ప్రమాదం, టీంవర్క్ ఇంకా అడవిలో చేసిన ఒక అద్భుతమైన తెలివైన ఉపాయం గురించిన కథ ఇది. ఒకప్పుడు అడవి మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు ఎత్తైన కొమ్మలపై కాకి దంపతులు నాన్నకాకి మరియు అమ్మకాకి నివసించేవి. అవి పుల్లలు, గడ్డి, ఈకలతో, అడవి వస్తువులతో ఒక చక్కని గూడును నిర్మించుకున్నాయి. ఏమండి, మన గూడు చూడండి. మన పిల్లలను పెంచడానికి ఇది ఎంతో సురక్షితమైన చోటు. నిజమే ప్రియతమా, మనమిద్దరం కలిసి ఎంతో కష్టపడి దీనిని కట్టుకున్నాం. కొద్ది రోజులకి అమ్మకాకి 3 అందమైన గుడ్లు పెట్టింది. ఆ ఇద్దరూ ఎంతో ఆనందపడ్డారు. మన పిల్లలు ఈ అడవిలోనే అత్యంత తెలివైన వాళ్లవుతారు, వాళ్ల అమ్మల. అలాగే వాళ్ల నాన్నలాగే గట్టిగా అరుస్తాయి. కాని వారి సంతోషకరమైన ప్రపంచం కింద ఒక ప్రమాదం నిశ్శబ్దంగా పొంచి ఉంది. ఆ మర్రి చెట్టు వేర్ల కింద ఉన్న ఒక చీకటి రంధ్రంలో ఒక పెద్ద తాచుపాము నివసించేది. ఆహా, పైన ఏదో మంచి బ్రేక్ఫాస్ట్ వాసన వస్తోంది. వెచ్చగా, బలహీనంగా, రుచికరమైన ఆహారం. ఒకరోజు కాకులు ఆహారం కోసం బయటకు వెళ్ళాయి. అవి ఒకరినొకరు పిలుచుకుంటూ పొలాల మీదుగా ఎగిరి వెళ్ళాయి. తమ గూడు ఇక ఎంతమాత్రం సురక్షితం కాదు అని వాటికి తెలియలేదు. అవి వెళ్లడం నాకు వినిపించింది. ఇప్పుడు గూడు ఖాళీగా ఉంది. ఆ పాము ఒక చీకటి నీడలా చెట్టు కాండాన్ని పాకుతూ పైకి వెళ్ళింది. అది గూడు చేరుకుని ఇంకా వెచ్చగా ఉన్న గుడ్లను చూసింది. అద్భుతం! ఇది నాకు మంచి అల్పాహారం. కాకులు తిరిగి వచ్చేసరికి గూడు నిశ్శబ్దంగా ఖాళీగా ఉంది. అయ్యో, లేదు లేదు లేదు, గుడ్లు ఏవి? అవి కనిపించడం లేదు. ఏమైంది? ఏమైంది? మన గుడ్లు పోయాయి, అన్నీ పోయాయి. ఆ పామే! ఇది ఖచ్చితంగా ఆ పాము పనే! ఇది 3వసారి. ప్రతిసారి మనం గూడు చట్టుకుంటున్నాం, ఆశపడుతున్నాం, కాని ఇలాగే జరుగుతోంది. ఇప్పుడు ఏం చేద్దాం? అది చాలా బలమైనది. మనం దానితో పోరాడలేము. నేను చాలా అసహాయంగా ఉన్నాను. ఆ రాత్రి నాన్నకాకి వెన్నెల్లో ఆలోచిస్తూ కూర్చుంది. నేను ఇంకో బిడ్డను కోల్పోలేను. ప్రతిసారి నా గుండె పగిలిపోతోంది. నాకు తెలుసు ప్రియతమా, నా పరిస్థితి కూడా అదే. ఆ పామును శాశ్వతంగా ఆపడానికి మనకొక మార్గం కావాలి. మనకు ఎవరు సాయం చేస్తారు? మనకొక తెలివైన వ్యక్తి కావాలి. అప్పుడు దానికి ఒకరు గుర్తుకు వచ్చారు. అది ఒక నక్క. ఒకప్పుడు తననే మోసం చేసిన జిత్తులమారి నక్క. ఒక వేసవి రోజున నాన్న కాకికి ఒక గ్రామంలో ఒక రొట్టె దొరికింది. దానిని హాయిగా తినాలని నోట కరుచుకుని చెట్టుపైకి వెళ్ళింది. ఆహా, ఎంత మంచి ఆహారం! వెన్న పూసిన రొట్టె! ఈరోజు నేను రాజులా విందు చేస్తాను. కాని అది తినేలోపే ఒక బంగారు రంగు నక్క చెట్టు కిందకు వచ్చింది. దాని కళ్ళల్లో
అల్లరి, తోకలో ఏదో ప్లాన్ కనిపిస్తున్నాయి. ఓ కాకిమామా, అది నిజంగా నువ్వేనా? కోయిలలాంటి గొంతున్న కాకివి నువ్వేనా? నాన్న కాకి కాసేపు దాన్ని అలాగే చూసింది. నీ పాటల గురించి ఈ అడవి అంతా చెప్పుకుంటున్నారు. నాకోసం ఒక్క పాట పాడవా? కేవలం ఒక్క పాట. సరే, నువ్వంతగా అడుగుతున్నావు కాబట్టి. ఆ పాటకి ఈ తిండికి చాలా థ్యాంక్స్. తనని మోసం చేసిన ఇప్పుడు ఆ నక్క తెలివితేటలు తమకు ఉపయోగపడతాయని నాన్న కాకి గ్రహించింది. అది చాలా తెలివైనది. పామును మోసం చేయగలదు. పద, మనం వెళ్ళి దాని సహాయం అడుగుదాం. అలాగా వారు సాయంత్రం నక్కను వెతుక్కుంటూ బయలుదేరారు. అది ఎక్కడుంటుందో గుర్తుందా? అవును, వేప చెట్ల దగ్గర ఉన్న గుహ. నది ఒడ్డున ఉన్న పాత మర్రి చెట్టు మొద్దు దాటి వెళ్ళాలి. చివరికి ఎముకలు ఇంకా పండ్లు పడి ఉన్న ఒక చిన్న రాతి గుహను అవి చూశాయి. ఓ తెలివైన నక్క బావా, ఇంట్లోనే ఉన్నావా? అతిథులు చాలా అరుదు. అది ఈ సమయంలో. మీ రెక్కల అరుపు చూస్తుంటే ఎవరో బాగా కష్టాల్లో ఉన్నట్టున్నారు. నమస్కారం నక్కబావా, నిన్ను ఇబ్బంది పెట్టడం లేదని ఆశిస్తున్నాను. నా నిద్రను మాత్రమే ఇబ్బంది పెట్టావు. కాని ఇంత దూరం వచ్చావంటే విషయం సీరియస్ అయి ఉంటుంది. చెప్పు, వింటున్నాను. మా చెట్టు కింద ఒక పాము నివసిస్తోంది. మేము గుడ్లు పెట్టిన ప్రతిసారీ అది వచ్చి తినేస్తోంది. మేము అరచి చూశాం, కాపలా కాశాం, కాని ఏమీ లాభం లేదు. మీ ఇంటి కింద పామ చాలా ప్రమాదకరమైనది, క్రూరమైనది. మరి మేమేం చెయ్యాలి? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇది కొంచెం రిస్క్ అయినా అద్భుతంగా పనిచేస్తుంది. మేమేదైనా చేస్తాము, దయచేసి చెప్పు. నక్క ఒక తెలివైన ఉపాయాన్ని గుసగుసగా చెప్పింది. అది వింటున్న కాకుల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇది నిజంగా అద్భుతం! ఖచ్చితంగా పనిచేస్తుంది. చేద్దాం. మన భవిష్యత్తు పిల్లల కోసం మన గూడును కాపాడుకుందాం. మీరు ధైర్యంగా, వేగంగా, కొంచెం తెలివిగా ఉండాలి. మేము సిద్ధంగా ఉన్నాం. నక్క వారికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. కాకులు కొత్త ఆశతో ఎగిరి వెళ్ళాయి. మరుసటి రోజు ఉదయం రాణిగారు తోటలోని చెరువులో స్నానం చేయడానికి వచ్చారు. ఆమె చెలికత్తె ఆమె బంగారు గాజులు, ఉంగరాలు మరియు సూర్యుడి కాంతిలో మెరుస్తున్న ఒక ముత్యాల హారాన్ని పక్కన పెట్టింది. ఆహా, ఎంత అందమైన ఉదయం! నీళ్లు చాలా బాగున్నాయి. మహారాణి, మీ నగలను ఇక్కడ ఉంచమంటారా? అవును, కాని జాగ్రత్త, ఆ ముత్యాల హారం మా నానమ్మ నాకు బహుమతిగా ఇచ్చింది. పైన ఒక చెట్టు కొమ్మ మీద నాన్నకాకి మాటు వేసి చూస్తోంది. నక్క చెప్పినట్టే అంతా సిద్ధంగా ఉంది. అప్పుడు నాన్నకాకి ఒక నల్లని బాణంలా కిందకు దూసుకు వచ్చింది. ముత్యాల హారాన్ని తన నోటితో పట్టుకుంది. నా హారం! సైనికులారా, ఆ పక్షిని పట్టుకోటి! రాణిగారి నగను కాకి ఎత్తుకెళ్ళిపోయింది. నాన్నకాకి కోట బురుజులపైనుంచి ఎగురుతుంటే కింద సైనికులు కేకలు వేస్తూ వెంటాడారు. అది అడవి వైపు వెళ్తోంది. నాన్నకాకి సైనికులకు దొరికినట్టే దొరుకుతూ వారిని మర్రి చెట్టు దగ్గరకు తీసుకువచ్చింది. ఆ హారాన్ని సరిగ్గా పాము ఉన్న రంధ్రంలోకి విసిరేసింది. అది ఆ రంధ్రంలో పడేసింది. తవ్వండి, మనకు రాణిగారి హారం కావాలి. తవ్వండి. ఎవడురా నా నిద్రను పాడు చేసేది? అంటూ బయటకు వచ్చింది. పాము, పెద్ద పాము. అది మనల్ని కరిచే ముందే చంపేయండి. కర్రలతో, ఈటెలతో వారు ఆ పామును చంపేశారు. ఇగో హారం దొరికింది. దీనిని రాణిగారికిచ్చేద్దాం. అలా
కాకులు చేయలేని పనిని సైనికులు తెలియకుండానే చేశారు. పైన కొమ్మల మీద నుండి కాకి దంపతులు ఇదంతా చూశాయి. వాటి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. నువ్వు సాధించావు, నిజంగా సాధించావు. నేను కాదు, మనం సాధించాం. ఆ నక్క ప్లాన్ నిజంగా అదిరిపోయింది. ఆ పామిక లేదు. మన పిల్లలు ఇక క్షేమంగా ఉంటారు. మనకు ప్రశాంతత లభించింది. కొన్ని వారాల తర్వాత కొత్త గుడ్ల నుండి పిల్లలు వచ్చాయి. మర్రి చెట్టు మళ్ళీ కిలకిల రాగాలతో కళకళలాడింది. మన పిల్లలకు నేను ఈ కథ చెబుతాను. మనం బలం కంటే తెలివితేటలతో ఎలా పోరాడామో వివరిస్తాను. భయపడినప్పుడు ధైర్యంగా, బలహీనంగా ఉన్నప్పుడు తెలివిగా ఎలా ఉండాలో నేర్పిస్తాను. ఈ కథలోని నీతేంటంటే, బలం లేని చోట తెలివితేటలతో విజయం సాధించొచ్చు. మనసులో ప్రేమ ఉంటే మనకు ముఖ్యమైన వాటిని కాపాడుకోవడానికి అవసరమైన శక్తి మనకు లభిస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.